హలో బడీస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వడ్లపాటి వారి ఇంగ్లీష్. ఈ వీడియోలో మీరు పచ్చి వేరుశనక్కాయలను ఎన్ని విధాలుగా స్నాక్స్గా చేసుకోవచ్చో చూసేయచ్చు. తరాలు మారుతున్న కొద్దీ కొన్ని టేస్ట్లకు వంటకాలకు మనం దూరం అయిపోతున్నామని అనిపిస్తుంది నాకైతే కొన్నిసార్లు. మరి మీకేమనిపిస్తుంది? మీరేమంటారు? కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. మీ కమెంట్స్ అన్నీ నాకు చాలా వాల్యుబుల్ అండి. కమెంట్ చేస్తారు కదా. మరి ఇక ఈ గ్రౌండ్ నట్స్ మా అక్క ఇచ్చి 1 మంత్ అయిపోయింది. తను ఇచ్చినప్పుడే 50% అయితే ఇలా ఎండిపోయి ఉన్నాయి. రాగానే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. 1 వీక్ నుండి తుఫాను ప్రభావం వలన వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి. క్లైమేట్ చాలా చల్లగా ఉంది. సో ఇవి గుర్తొచ్చాయి నాకు. మా వారు ఆఫీస్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టాను. ఇవి పచ్చి శనక్కాయలని మనం అలాగే ఈ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు గింజలు ఇలా ఉంటాయి. మీరు చూడొచ్చు, ఇక్కడ ఒలిచి కూడా చూపిస్తున్నాను. ఇలా బాగా పెనంలో వేసి ఫ్రై చేసుకుంటే వీటి టేస్ట్ వేరేగా ఉంటాయి అండ్ బాయిల్ చేసినట్టు వేరే టేస్ట్గా ఉంటాయి. నేను ఈ వీడియోలో అయితే 2 టైప్స్ ఆఫ్ స్నాక్స్ అయితే చేశాను. ఇక మా వారు అయితే ఒలిచి బాబుకైతే పెట్టేస్తున్నారు అండ్ తను కూడా తినేసి చెప్తున్నారు చాలా బాగుంది అని. ఇవన్నీ మనం ఓల్డ్ డేస్లో చిన్నప్పుడు చేసుకునే వాళ్ళం కదా. ఇప్పుడైతే మర్చిపోతూ ఉన్నాము. బాబుకు కూడా చాలా రోజులు అయిపోయింది ఇలా పెట్టి. తను కూడా చాలా ఎంజాయ్ చేశాడు. అండ్ నేను తింటుంటే వీళ్ళిద్దరూ కమెంట్ చేస్తున్నారు, నాకు కూడా పెట్టు మమ్మీ అనేసి. నేను వీడియో కోసమే చేశానంట అని అంటున్నాడు. ఇంకా ప్రాసెస్ 2 అయితే ఈ కాయల్ని ఇలా కుక్కర్లో వేసి వాటర్ ఇంకిపోయేంత వరకు కొద్దిగా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. నేను ఎక్కువ వాటర్ అయితే పోసి దాన్ని కిందకు వంపేయనండి, ఎందుకంటే అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి కదా, అందుకు. సో ఇప్పుడు వీటినన్నీ ఇలా ఒలుచుకున్నాము. ఇలా ఒక బౌల్లోకి వచ్చాయి కొన్నిగా. వీటిని పెనంలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎంత మంచి కలర్ వచ్చాయి కదా. ఇలా వేరుశనగతో మనము చాలా స్నాక్స్ అయితే చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.